అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తన్మయ గారు రచించిన వీలునామా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ముచ్చటైన 3 అంతస్తుల భవనం అది. ఇంటి ముందు పెద్ద తోట, తోటలో చిన్న ఫౌంటైన్, ఇంట్లో కుక్కు, సర్వరు, సర్వెంటు వగైరా వగైరాలు. పెద్ద బొచ్చు కుక్క, దాని రోజువారీ తిండికి పెద్ద వాడుక మాంసం కొట్టు, 3 ఫేజ్ కరెంటు, రేడియోగ్రాము, ఫ్రిజిడర్, ఇంకా అత్యాధునిక గృహిణికి సౌకర్యం కలిగించే పరికరాలు. తెలిసిన తెల్లదనం లక్షలు, తెలియని నల్లదనం అపరిమితం. ఒంటి నిండా రాళ్లు, నగలు, దాచేందుకు పట్టుబడి చీరలు, వాడేందుకు ఫారెన్ ప్రింట్ చీరలు. వంటావడికి నెల నెలా చీర. వంట మనిషి అయ్యే, నీటుగా ఉండాలిగా మరి. సర్వర్కి యూనిఫాము, మరి శౌచయాలుగా అతిథి అభాగ్యతలకు. పనివాళ్లకి పండుగ చీరలు, మరి భయభక్తులతో మెలగాలిగా. అవన్నీ క్లీన్గా ఉంచుకునేందుకు గాను వాషింగ్ ఎలవెన్స్లు. ఇంట్లో వాళ్ల దుస్తులు ఇంట్లోనే ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి అదంతా చూసేందుకు ఒక దోబి. ఇంకా అమ్మగారి ప్రోగ్రాము, బాబుగారి టైం టేబుల్ మెయింటైన్ చేసేందుకు ఒక సెక్రటరీ. హంగులు, ఆడంబరాలు, అంతస్తులు, ఐశ్వర్యాలు, ఫియట్లు, రోల్స్ రాయస్లు, బెంజ్ కార్లు, 4 ప్రభుత్వ జీపులు, ఒక టాక్సీ, ఇంకా ప్రైవేట్ రిక్షాలు ఎన్నో ఆగి ఉన్నాయి. పెద్ద షామియానా వేశారు తోట ముందు గ్రౌండ్లో. ఎంతో అందంగా అలంకరించారు. బోల్డంత కరెంటు ఆ రాత్రిని పగలుగా మార్చేస్తోంది. చక్కని డైనింగ్ టేబుల్స్, చైర్స్, అందమైన టేబుల్ క్లాత్స్, రంగురంగుల గాజు గ్లాసులు, చక్కని పింగాణి ప్లేట్లు, అక్కడక్కడ తాజా పూలతో ఫ్లవర్ వాజులు, చక్కటి సువాసన వెదజల్లే సాంబ్రాణి కడ్డీలు. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చాకచక్యంతో ఏర్పాటు చేసిన భవానీని, లేక అమ్మగారిని, లేక మిసెస్ భవానీ శేఖర్ని అక్కడ ఆసీనులైన వాళ్లంతా అభినందిస్తున్నారు. కొంతమంది స్త్రీలు తమ భర్తలు కూడా ఆ విధంగా కనుసన్నల్లో మెలగటం లేదని విచారిస్తున్నారు. సభ్యత కోసం పైకి నవ్వుతున్నారు. కొంతమంది భర్తలు తమ భార్యలు ఆ విధంగా చాకచక్యంగా ఉండలేకపోతున్నారని మనసులో జలసీ ఫీల్ అవుతున్నారు. పైకి తేలటం లేదు. ఆ స్త్రీలంతా బాబ్జ్ హెయిర్, పెద్ద పెద్ద ముడులు, స్లీవ్లెస్లు, లో నెక్లు, పొడుగు చేతులు, పొట్టి బ్లౌజులు, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, రంగురంగు బొట్టులతో అలా అలా ఉన్నారు. ఆ పురుషుల చేతిలో సీసాలు, ముక్కలు, గ్లాసులు, కళ్లజోళ్లు, రాళ్ల ఉంగరాలు, జేబుల్లో 100, 1000, ఇక చేతుల్లో ఇలా అలా ఉన్నారు. అక్కడ నవ్యనాగరికత వెల్లివిరుస్తోంది. సభ్యతా సంస్కారాలు మిడిసి పడుతున్నాయి. ఆ పార్టీ జరుగుతుంది భవానీ చిన్ననాటి స్నేహితురాలి పిల్లి పిల్లల్ని కన్నదని. అది పైకి చెప్పే విషయం. విందు జోరుగా సాగుతోంది. లోపల తినలేని వాళ్లు ఆయాసపడుతున్నారు. బయట తిండికి మొహం వాచిన వాళ్లు ఆశగా చూస్తున్నారు గేటు వైపు. వాళ్లకి ప్రతిగా కుక్కల గుంపు. అమ్మా అంటూ వచ్చాడు రంగన్న పానకల్లో పుడక. హడావిడిగా తిరుగుతూ అజమాయిషీ చేస్తూ ప్రతివారిని పేరు పేరున పలకరిస్తున్న అమ్మగారికి బ్రేకు పడ్డట్టుగా అయింది. ఏమిటి? పైకి సాదరంగా, లోపల అసహ్యించుకుంటూ అడిగింది భవానీదేవి. అది గమనించలేని తెలివి తక్కువవాడు కాదు రంగన్న. అయినా బాబుగారికి మందు, పళ్ళు, ఆ మాటలు పూర్తి కాకముందే, అరే ఫూల్స్, మీరంతా ఏం చేస్తున్నారు అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది భవానీ. రంగడు అనుసరించాడు. కాసేపటికి తిరిగొచ్చి, ఇందాకటి మిస్సెస్ లింగప్పతో చూశారా, ఒక్క విషయంలో నేను ఏమరపాటుగా ఉంటే ఇలానే ఉంటారు అని చెప్పింది. మనసులో తినాలని ఉన్నా తినలేనట్టుగా నటిస్తున్న మిస్సెస్ లింగప్ప, అవునండి, ఈ పనివాళ్లు ఉత్త ఈడియట్స్ అన్నది. ఉత్త ఈడియట్ అయిన పనివాడు రంగన్న ఈరోజు బాబుగారికి చాలా ఆలస్యం అయిపోయింది అనుకున్నాడు పైకి వెళ్తూ. రంగా, అబ్బాయిని పిలు, మామగారు ఆయాసపడుతూ అన్నారు. గబగబా కిందకొచ్చాడు రంగడు. బాబుగారికి ఇంకా రాత్రి మందుమత్తు వదల్లేదు. వారింకా బెడ్రూంలోనే ఉన్నారు. లేచాక చెప్తాలే, నువ్వు పైకి వెళ్ళు, అమ్మగారు ఆజ్ఞాపించింది. లేకపోతే తెల్లవారుగానే ఇదేంగోలా? ఎలాగో ఈ మాట పెద్దయ్యగారు చెవిన వేశాడు రంగన్న.
వీలు చూసుకుని పైకొచ్చాడు శేఖర్. ఆఫీస్కి వెళ్ళబోతున్నాడు. అంతవరకు ముసలాయన మనసులో మంటగానే ఉన్నది. ఎలాగో తమాయించుకున్నారు. నాకిక్కడ బాలేదురా అన్నారు. అప్పటికే పైకొచ్చేసిన ఇంటి కోడలి మనసు, మేధ అతివేగంగా పనిచేసినాయి. ఎప్పటినుంచో ప్లాన్ వేసుకుని ఆచరణలో పెట్టే అవకాశం రాక పెండింగ్లో ఉంచిన అమూల్య అభిప్రాయం వెంటనే వెలిబుచ్చింది. అవునవును, పెద్ద వయసు, అందులోనూ పెరాలసిస్. మామగారు డాక్టర్ కంట్రోల్లో డైరెక్ట్గా ఉంటే బావుంటుంది. స్పెషల్ రూమ్లో 2 నర్సుల్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. మీరు వెంటనే ఆ పని చేయండి అన్నది అనునయంగా. ఆహా, ఎంత చక్కటి ఆలోచన! అంతరార్థం గ్రహించేపాటి తెలివిలేని అమాయకుడైన చంద్రశేఖరం వెంటనే ఒప్పుకున్నాడు. అవునాన్న, మీకు ప్రశాంతంగా ఉంటుందని ఈ 3వ అంతస్తులో ఈ గది ఏర్పాటు చేసినా మీరు ఆ ఒక్క ప్రశాంతిలో ఎలా ఉండగలరు? భవానీ చెప్పింది నిజమే, ఆ ఏర్పాటు చేస్తాను అన్నాడు. తండ్రి నిస్త్రననగా కళ్ళు మూసుకున్నాడు. మామగారు రెస్ట్ తీసుకోవాలి, మీకు టైం అవుతుంది కూడా, రండి అని భర్తని వెంట తీసుకుపోతూ ఆ స్పెషల్ రూమ్ సంగతి మర్చిపోకండి అని మామగారికి వినిపించేటట్టు భర్తని హెచ్చరించటం మర్చిపోలేదు. ఆ ఇంటి ఒక్కగానొక్క కోడలు. భార్య వెనకాల దిగిపోతున్న భర్తగారిని చూసిన రంగడి కళ్లల్లో నీళ్లు నిలిచాయి. ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన ఆ మహా వటవృక్షం ఈనాడు ఊడలు తెగి ఈ విధంగా. భవానీ తప్పు మాత్రం ఏముంది? రాత్రి ఆ విందు ఏర్పాటు చేయటంలోని అంతరార్థం వేరే ఉంది. అనేక మంది సంఘంలోని పెద్దలు, వ్యాపారస్తులు పాల్గొన్న ఆ విందు వల్ల చంద్రశేఖరానికి ముందు ముందు ఎంత ఉపయోగం. అంత ప్రాముఖ్యం గల విందు మధ్య ఈ రంగన్న మామగారి విషయం ఛఛ! ఇక భరించలేని భవానీ ఆ విధంగా చేస్తుందంటే తప్పు ఎవరిది? ఆహా, అసలు ఎవరిదా తప్పు అని. ముసలాయన పోయాడన్న కబురు వినంగానే దడదడలాడింది భవానీ గుండె. డ్రైవర్ని పిలిచే తీరిక కూడా లేనట్టు ఆస్పత్రికి పరిగెత్తింది. అక్కడే ఉన్న ప్లీడర్ని ఆదుర్దాగా అడిగింది. ఆస్తి వివరాలు, వీలునామా రాశారా? ఆ, రాశారు. 1 కాదు 2 అన్నాడు ప్లీడరు తల వంచుకొని. 2? 2ఏమిటి? అర్థం కాలేదు. ముసలాయనకి మతిపోలేదు కదా. మొదటిది రాసి 3 నెలలైంది. ఆస్తిని మీ ఇద్దరి పేరున చెరిసగం రాశారు. పిత్రార్జితమైన 1 ఎకరం పొలం మాత్రం రంగన్న పేరున రాశారు. అమ్మయ్యా, అయినా ఎప్పుడు రాశారు అన్నది. అదే, మీ మామగారిని 3వ అంతస్తులోకి మార్పించిన కొత్తల్లో నేనొకసారి వచ్చాను కదా, అప్పుడు. మళ్ళీ సందేహం. మరి ఆ 2ది? దాన్ని కూడా వారు వీలునామాగానే పేర్కొన్నారు. దానివల్ల మీకు ఏమీ నష్టం లేదులేండి. కర్కశంగా పలికింది ఆ ప్లీడర్ గొంతు. తన శరీరంలో పనికొచ్చే ఏ అవయవమైనా ఇష్టం వచ్చినట్టు వినియోగించుకునే హక్కు ఈ హాస్పిటల్ అధికారులకి ఇచ్చేశారు. బ్రతికుండంగానే నా అంత్యక్రియలు చేస్తున్నారా నా కొడుకు కోడలు అన్న ఆయన ఆఖరి మాటలు కూడా చెప్పాడు ఆ ప్లీడరు. గొల్లుమన్నాడు రంగన్న. వాడిని విసుక్కునే శక్తి కూడా కోల్పోయింది భవానీ. ఎంత శిక్ష వేశారు నాన్నగారు? చంద్రశేఖర్ తన తప్పు అప్పుడు తెలుసుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం? ఆ మనిషి మిగలకుండా పోయినాక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.